వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, ఇది కేవలం మీకోసమే. ఈరోజు మార్నింగ్ ఒక విషయం అయితే చాలా ఇబ్బంది పెట్టింది. రీసెంట్గా నా మిత్రుడు సాయి అనే వ్యక్తి మంచి ఫోటోగ్రాఫర్, తన దగ్గర నియర్లీ ఒక 7 lakhs ఎక్విప్మెంట్ ఉంది. అయితే ఈరోజు తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది కొన్ని రోజులుగా తన పైన ప్లాన్ చేసి ఈరోజు అయితే వాళ్ళని చంపేశారని ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, విషయానికి వస్తే సాయి మధురవాడలో ఉంటాడు. తను మంచి ఎక్విప్మెంట్ లోన్లు పెట్టి కొనుక్కున్నాడు. తను మంచి అవుట్పుట్ కూడా ఇస్తాడు. రీసెంట్గా మా బ్రదర్ మ్యారేజ్ కూడా తనే వీడియో తీశాడు. అయితే ఒక ఆన్లైన్లో కొంతమంది టేకింగ్ ఇస్తాము, టేకింగ్ పిలుస్తున్నాము, నీకు ఎక్కువ అమౌంట్ ఇస్తాము, నీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా పట్టుకుని రా అని చెప్పేసరికి తను ఏం చేశారంటే, తీసుకున్న కెమెరాలకి ఈఎంఐ కట్టాలి, ఎక్విప్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఆ తెలియని వాళ్ళతో వెళ్ళాడు. అదే ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఏంటంటే, తనని కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టి హింసించి మొన్న చంపేశారని వార్త తెలిసింది. ఈ విషయం తెలియకని చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఒక వస్తువు కోసం, ఒక డబ్బు కోసం మనిషిని చంపేయడం అంటే వాళ్ళు ఎంత క్రూరంగా మారారో అర్థం అవ్వట్లేదు. తన దగ్గర సోనీ కెమెరాస్ A7R4 85mm లెన్స్ అండ్ FX30 రీసెంట్గా తీసుకున్నాడు. నాకు తెలుసు, తీసుకున్నప్పుడు నాకు చెప్పాడు, ఇలాగ నేను ఎక్విప్మెంట్ తీసుకుంటున్నాను, ఇంకా ఎక్కువ ఈవెంట్స్ చేస్తాను అని చెప్పి అలాగనే చెప్పాడు. ఒక January 31st మేము చివరిగా కలిసాం. తర్వాత తన పనుల్లో ఉన్నాడు, వెడ్డింగ్ సీజన్స్ కదా. అయితే తను చేసిన తప్పు ఏంటంటే, ఎక్కువ అమౌంట్ ఇస్తున్నారని ఆన్లైన్లో చెప్పారని తెలియని వ్యక్తులతో తను కలిసి వెళ్ళాడు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తను ఒక్కడైపోవడం వల్ల ఏం చేయలేకపోయాడు. తన ఏజ్ 21, 22 ఉంటుంది, అంతకు మించి ఏముండదు. చాలా చిన్న వయసు. అస్సలు మరీ దారుణంగా మూర్ఖుల్లా ఎలా చంపేశారో తెలియట్లేదు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు డబ్బు సంపాదించాలని ఆశ అందరికీ ఉంటుంది, కానీ మంచి ఎక్విప్మెంట్, ఇప్పుడు మీ దగ్గర కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటే మన పక్కన ఉన్న వాళ్ళు చూసేవారికి కళ్ళు కొంచెం ఎర్ర చేస్తుంది. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి తప్పు మళ్ళీ జరగకూడదు. మనం జాగ్రత్తగా ఉంటేనే ఎటువంటి మూర్ఖుల నుంచి బయటపడగలము. మనమైతే మన యొక్క లైఫ్లో ఎదగాలని అప్పు చేసి మనం కెమెరాస్ కొంటుంటాం. కానీ ఇలాగా ప్రతి ఒక్కరూ అయితే అప్పు చేసి సొంతంగా ఎదగాలని ఎవరు అనుకోరు. పక్క వాళ్ళని చంపేసన్నా, పక్క వాళ్ళని నరికేసన్నా ఎదగాలని చాలామంది చూస్తారు. సో నా ఫ్రెండ్ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే తెలుసు నాకు, చాలాసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిన్న వయసులోనే తను చాలా కష్టపడ్డాడు. తను డిప్లొమా చేశాడు, AUలో ఫోటోగ్రఫీ చేశాడు. నాకు తెలుసు. తనను అస్సలు ఊహించని రీతిలో తను కిడ్నాప్ అయ్యాడు అన్నప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. కానీ మనిషి ఇంటికి వచ్చేస్తే బాగుంది, ఎక్విప్మెంట్ ఏముంది, మళ్ళీ కొనుక్కోవచ్చు, అప్పు చేసన్నా కొనుక్కోవచ్చు కొంతకాలం తర్వాత అనుకున్నాను. కానీ అప్పటికే విషయం దారిపోయింది, అయిపోయింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుంటే, ఎవరైనా సరే తెలియని వ్యక్తులు మీకు ఈవెంట్ ఉంది, ఎక్కువ డబ్బులు ఇస్తాం రమ్మని అంటే దయచేసి వెళ్ళొద్దు. ఎందుకంటే డబ్బులు ఈరోజు 10,000, 20,000, 30,000, ఈవెంట్కి మహా అయితే 40,000 వరకు ఇస్తారు, అంతకు మించి ఎవరు. అవి ఈ రోజుకుంటే మహా అయితే ఒక 6 నెలల రోజులు ఉంటాయి. కానీ ప్రాణం చాలా విలువైంది. గమనించండి, మన కోసం ఇంట్లో చాలామంది ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతారు. ఇలాంటి పనుల వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు. మనం కష్టపడదాం. కానీ ఇలాంటి మూర్ఖులు ఎవరైనా సరే ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. తెలియని వాళ్ళతో అయితే అస్సలు వెళ్ళొద్దు. కొంచెం ఆలోచించండి. వాళ్ళు ఏ విధంగా మనల్ని అప్రోచ్ అవుతున్నారు అన్నది కూడా ఆలోచించండి. డబ్బులు ఇచ్చేస్తున్నారు, వెళ్ళొచ్చేస్తాము, ట్రాన్స్పోర్ట్ వాళ్ళది అన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. ఈవెన్ మీకు డబ్బులు ఇచ్చినా తక్కువ ఇచ్చినా సరే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఓన్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళినప్పుడు ఆ లొకేషన్ మీకు ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఎటు పిలుస్తున్నారు ఏంటి అన్నది తెలుస్తుంది. వాళ్ళు రమ్మంటున్నారు కదా, వాళ్ళే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటున్నారు, మేము వెళ్ళిపోతామని మాత్రం వెళ్ళొద్దు. గమనించండి, వెడ్డింగ్ సీజన్స్ ఇలాంటి ప్లాన్ చేస్తారు. ప్రతి ఒక్కరి దగ్గర మినిమం బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అందరూ అప్పులు చేసి కొనుక్కుంటారు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి కొనుక్కుంటారు. సో ఆ డబ్బు సంపాదించాలనే తపనతో ఇలాగ మనం కొన్నిసార్లు చూసుకోకుండా వెళ్తాం. నా మిత్రుడు సాయి మధురవాడలో ఉంటాడు. తనకి మరి ఏం చేయలేము, ఊహించని స్థితి, అనుకోని స్థితి. కొంచెం మీరు గమనించండి. ఇలాగే ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రాకుండా, మన లైఫ్లో రాకుండా జాగ్రత్త పడదాం. దీనికోసం అప్డేట్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.